జగన్ అధికారంలోకి వస్తే మీ భూమి మీకు ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దర్శి నియోజకవర్గంలో జరిగిన ప్రజాగలం సభలో ఆయన పాల్గొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫోటో ఎందుకని ఆయన ప్రశ్నించారు. మీ భూమిపై హక్కు మీకు ఉండకుండా చేయడమే దీని వెనుక కుట్ర అని అన్నారు. అయితే ఈ భూమి మీదని పెత్తనం మాత్రం జగన్ది అని అన్నారు. రక్తం పీల్చే జలగలాంటి జగన్ కు ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. తాను మాత్రం రక్తం ఇచ్చి జనాలను ఆదుకుంటానని అన్నారు. ఈ సైకో జగన్ అందరి మెడలకు ఉరితాళ్లను బిగుస్తున్నారన్నారు. అప్రమత్తంగా లేకపోతే మీ భూములు దక్కవంటూ చంద్రబాబు అన్నారు. అందుకే ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ తాను సంతకం చేస్తానని తెలిపారు. సిద్ధమవునా కాదా తమ్ముళ్ళు? వాలంటీర్లంట. నేనన్నా వాలంటీర్లు ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోండి, కానీ మీకు రాజకీయంగా ఏజెంట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. న్యాయం అది. కట్టే పని ఎవరు కడుతున్నారు? మనమే కదా కట్టేది. మన పనుల్లోనే కదా వాళ్ళకి 5,000 ఇచ్చేది, అవునా కాదా? ఎన్నికల డ్యూటీలో పెట్టద్దంటే ఎన్నికల డ్యూటీలో పెట్టలేదు కాబట్టి పేదవాళ్ల పైన కక్ష కట్టి పోయినసారి ఏప్రిల్ నెల 1వ తారీఖున దగ్గర 33 మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో. ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడి నేరుగా ఇంటి దగ్గర ఇవ్వకుండా బ్యాంకులో వేశాడు. ఆ బ్యాంకుల చుట్టూరు తిరగలేక వృద్ధులంతా దగ్గర ఇప్పటికే 7 మంది చనిపోయారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ నాటకాల రాయుడు పేదల వ్యతిరేకి, పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి, పేదలను చంపి తద్వారా ఓట్లు సాధించాలనేది ఇతని నాటకం. అందుకే నేను చెప్పాను, నిజమైన పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ, నిజమైన పేదల పార్టీ కూటమి.